ఈరోజు ఈ వీడియో ఎందుకు తీయాల్సి వస్తుందంటే షాలేమన్ గురించి చాలామంది అనేకమైన రోజుల నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా షాలేమన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, మైండ్ పనిచేసిన వాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా షాలేమన్ గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కాదు. నిజంగా ఆ మాట్లాడే వాళ్ళకి మరి మైండ్ ఉందో లేదో తెలియదు. మరి వాళ్ళకి అక్కలు కానీ, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ, మరి అమ్మలు కానీ, నాన్నలు కానీ ఎవరైనా ఉన్నారో లేరో, మరి అంత నీచంగా నీచాదిగా మాట్లాడుతున్నారు. అసలు మరియమ్మ తల్లి విషయంలో కూడా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళని మనం ఒక పెద్ద సైతాన్లనే అనుకోవాలి. అసలుకి షాలేమన్న ఆ వీడియోలో మల్లెపూల గురించి చెప్పింది కూడా ఎక్కడ వ్యతిరేకంగా అయితే ఎవరిని గురించి కూడా చెప్పలేదు. మా గురించి మేము మా సంఘంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని మా గురించి, మా క్షేమం గురించి చెప్పాడు. కానీ ఎవరిని ఉద్దేశించి మాత్రం ఆ వీడియో మాత్రం మాట్లాడలేదు. మరి చాలామంది స్త్రీలు కూడా షాలేమన్ అలా పడితే అలా మాట్లాడు, పూలు పెట్టుకుని బజార్ వాళ్ళు అని చెప్పి అన్నాడు అని అంటున్నారు. మరి నిజంగా నాకు తెలిసి వాళ్ళకి మాత్రం ఆ కళ్ళు కానీ, చెవులు కానీ విని చూడనట్టున్నారు. కళ్ళు మాత్రం పని చేయనట్టున్నాయి వాళ్ళకైతే, ఆ చెవులు కూడా వినపడినట్టున్నాయి. మరి ఆ వీడియో చూసిన వాళ్ళైతే స్పష్టంగా చూస్తే క్లారిటీగా అర్థమైద్ది. ఏదో యూట్యూబ్ ముందులు కూర్చొని లైవ్ పెడుతూ మరి ఎక్కువ సబ్స్క్రైబ్స్ వస్తాయి, లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి అని చెప్పి ఆ రందిలో కూర్చొని ఎవరిని విమర్శిద్దామా అని చెప్పి అదే రందిగా కూర్చొని ఉన్నట్టున్నారు వాళ్ళందరూ. అందుకనే మరి షాలేమన్ గురించి విమర్శిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో మాకు తెలీదు. ఇదిగో ఈ షాలేమన్ విషయంలో ఏదైనా షాలేమన్ మాత్రం అంటే మాత్రం మేము ఎవరు ఒప్పుకునేది మాత్రం లేదు. షాలేమన్ మాత్రం అంటే చాలు, మేమందరం రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా షాలేమన్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి. షాలేమన్ గురించి మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే మీ జీవితాలు అంత బాగుంటాయి. ఎందుకంటే ఆయన లక్షలాది మందికి స్వార్థ ప్రకటిస్తున్న ఒక గొప్ప దైవజనుడు. ఆయన దేవుడు ప్రత్యేకంగా ఆ బిడ్డని ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఆ బిడ్డ విషయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడితే మీ జీవితాలు బాగుంటాయి. లేదా అనుకుంటే మీరు ఇంకా సరే యూట్యూబ్లో అవ్వచ్చు, దేని విషయంలో అయినా అవ్వచ్చు, షాలేమన్ మాత్రం ఇంకా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం షాలేమన్ మీద మాత్రం ఏదైనా సరే సమాచారం వచ్చినప్పటికైనా సరే, ఏదైనా మీరు అన్నప్పటికైనా సరే, ఏదైనప్పటికైనా షాలేమన్ మీద ఏదైనా జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితే కాదు. మా దేశాలు కాదు, మా గ్రామాల నుంచి మేము కదిలి వస్తే మాత్రం మేము అందరికీ ఎవరికైనా సరే గురి అయిన సమాధానం మేము చెప్పగలుగుతాం. మాటలతో కాదు, చేతులతో కూడా చూపించగలుగుతాం. కాబట్టి వీడియోలు తీస్తున్న వాళ్ళు, పనికి రాని వాళ్ళు, ఏ పని పాట లేకుండా వీడియోలు తీస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వీడియోలు తీస్తే షాలేమన్ మీద బాగుండిద్ది. కాబట్టి మరొకసారి సమాచారంగా చెప్తున్నాము, జాగ్రత్తగా మాట్లాడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుండిద్ది. చాలామంది స్త్రీలు అయితే షాలేమన్ భయంకరంగా హింసిస్తున్నారు. అసలు వాళ్ళు స్త్రీలు అంటారో మరి ఏమంటారు మాకు తెలియట్లేదు. అంత భయంకరంగా నీచంగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ నోరులు మరి అలాంటివి కూడా అర్థం అవ్వట్లేదు. అసలు మరియమ్మ తల్లిని అంటున్నారు. మరి అలాంటి బూతులు వాళ్ళకి ఎలా నోటి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. అదే వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అయినప్పటికి కూడా మా దేవుళ్ళు అన్నప్పటికైనా సరే, మా షాలేమన్ అన్నప్పటికైనా సరే ఇప్పటి వరకు మేము సహనంతో, ఓపికతో భరించాము. కాబట్టి ఇక మీదట మాత్రం మేము అసలుకి మాత్రం భరించే సహితే లేదు. ఖచ్చితంగా మీ విషయంలో ఖచ్చితంగా మేము చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు షాలేమన్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము మాత్రం అసలు ఊరుకునే పరిస్థితే కాదు. కాబట్టి మాట్లాడే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని సమాచారం ఇస్తున్నాం.